ఈ మధ్యలో చాలా వీడియోస్ వైరల్ అయినాయి. ఏంటంటే వైఫ్ హస్బెండ్‌ని కొట్టడం. ఎట్లా అంటే కొట్టడం అంటే నెక్స్ట్ లెవెల్‌లో కొట్టడం. రీసెంట్‌గా ఇంకొక వీడియో కూడా వైరల్ అయింది. బండి మీద హస్బెండ్, వైఫ్ ఇద్దరు కూర్చొని వెళ్తుంటే వైఫ్ వెనకాల నుంచి హస్బెండ్‌ని టపా టపా వెనకాల నుంచి వేస్తానే ఉంది. సో, ఇలాంటి కండిషన్స్‌లో ఏం చేయాలి? ఒకవేళ భరించేంత ఉంటే ప్రాబ్లమ్ లేదు. కానీ భరించలేనంత టార్చర్ గనుక కొట్టడం, తిట్టడం అలాంటివి గనుక హస్బెండ్‌ని వైఫ్ చేస్తుంది అన్నప్పుడు మీరెళ్లి కంప్లెయింట్ పెట్టొచ్చు. ఈవెన్ మెన్‌కి గూడా డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ అనేది అప్లై అవుతది. అది ఓన్లీ జస్ట్ విమెన్‌కి, పిల్లలకే కాదండి. ఈవెన్ మెన్ కూడా అప్లై అయితది. హస్బెండ్స్‌కి గనుక ఒకవేళ వైఫ్ ఇలా కొట్టడము, మెంటల్ హరాస్మెంట్ గాని, ఫిజికల్ హరాస్మెంట్ కనుక చేస్తే డీవీసీ కింద మీరు ఫైల్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ నాట్ జస్ట్ డీవీసీ, మీరు డివోర్స్ కూడా వేయొచ్చు. ఎందుకంటే క్రుయల్టీ అనే గ్రౌండ్ ఎలాగో ఉంది. క్రుయల్టీ గ్రౌండ్ కింద వైఫ్ ఇట్లా టార్చర్ పెడుతుందని చెప్పేసి ఒక ఎవిడెన్స్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఎవిడెన్స్‌ని తయారు చేసుకొని, ఆ ఎవిడెన్స్ కోర్ట్‌లో సబ్మిట్ చేస్తే కోర్ట్ ఆ ఎవిడెన్స్ కన్సిడర్ చేసి నిజంగా డొమెస్టిక్ వయలెన్స్ అయింది, నిజంగా హస్బెండ్‌ని వైఫ్ కొట్టింది అని నిర్ధారణ గనక అయితే, అది బేస్ చేసుకొని కోర్ట్ మీకు డివోర్స్ శాంక్షన్ చేసే 100% ఛాన్సెస్ అనేది ఉన్నాయి.